ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనకి ఒక ఇంపార్టెంట్ స్టెప్స్ ఎగ్స్ బయటికి తీయడం. సో మనము మత్తిచ్చి ఎగ్స్ శరీరం నుంచి బయటికి తీస్తాము. సో ఈ ప్రాసెస్ ఎలా చేస్తాము లైవ్లో చూద్దాం రండి. సో ఎగ్స్ తీసే పద్ధతి మనము షార్ట్ జనరల్ అనస్థీసియాలో మామూలుగా చేస్తామండి. సో చాలా చిన్న ప్రాసెస్ ఇది. ఉదయం పరగడుపునే వచ్చి అడ్మిట్ అవుతే ప్రొసీజర్ చేసి మధ్యాహ్నం కల్లా డిశ్చార్జ్ కూడా చేసేయచ్చు. సో ఎక్కడ పొట్ట కోసి చేసే పని లేదు. మనం కింద నుంచి స్కాన్ ఎలా చేస్తామో అలాగే మనము నీడిల్ వేసి ఎగ్స్ తీయడం జరుగుతుంది. సో ఎగ్స్ తీయడానికి మనం వాడే నీడిల్ ఇది. సో ఈ నీడిల్ మనం సక్షన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ సక్షన్ ప్రెషర్ ద్వారా ఫాలికల్స్లో ఉన్న మన వాటర్, ఫాలికల్స్లో నీరు ఉంటుంది, ఆ నీరంతా ఈ నీడిల్ ద్వారా తీస్తాం. ఆ నీడిల్ ద్వారా వచ్చిన నీరు దీంట్లో కలెక్ట్ అయ్యి మనం లోపలికి ఇస్తాము. వాళ్ళు ఎగ్స్ కోసం వెతుకుతారనమాట. సో అక్కడ కనిపిస్తున్నాయన్నీ ఫాలికల్స్ అండి. ఇప్పుడు ఈ ఫాలికల్స్లో ఉన్న నీరంతా నేను తీస్తాను. కలర్ ఆఫ్. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను కనిపిస్తుంది కదా. సో ఆ నీడిల్ లోపలికి వెళ్ళింది. ఒక్కొక్క ఫాలికల్లో ఉన్న వాటర్ అంతా నేను తీసేస్తూ ఉంటాను. ఇది రెండోది. అలా మనకి ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నిట్లో వాటర్ అంతా మనం తీసేయాలన్నమాట. ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంటాము. దాంట్లో మనకు ఎగ్స్ ఉంటాయి. అది మైక్రోస్కోప్ కింద మనం చూస్తే తెలుస్తుంది. చాలా చిన్న ప్రొసీజర్ అండి. ఏమాత్రం పెయిన్ ఉండదు పేషెంట్కి. పూర్తి మత్తిస్తాం కాబట్టి. సో ఈ ఫ్లూయిడ్లో ఎగ్స్ ఎలా తీస్తున్నారో లోపల చూడండి. సో మనం తీసిన ఫ్లూయిడ్ ఇక్కడ నుంచి తీస్తున్నారండి. సో దాన్ని తను మైక్రోస్కోప్ కింద చూసి దాంట్లో ఉన్న ఎగ్స్ తీస్తుంది. సో అది ఆ స్క్రీన్లో మనకు కనిపిస్తుంది. ఎగ్స్ ఉంటే తను తీసి పక్కన పెడతా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఎగ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఆ ఎగ్ని తీస్తుంది తను.
ఒక్కొక్క ఎగ్ తీస్తుంటాను. సో ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లో ఉన్న ఎగ్స్ అన్ని అలా మనం కలెక్ట్ చేస్తాము. చాలా జాగ్రత్తగా చేయాలండి, లేకపోతే ఎగ్స్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి, ల్యాబ్ అంతా మనం మంచిగా మెయింటైన్ చేస్తేనే ఎగ్స్ మంచిగా సర్వైవ్ అయ్యి హెల్దీగా బేబీస్ ఫామ్ అవుతాయి. సో ఈ పేషెంట్కి తీసిన ఎగ్స్ అన్నీ ఇవి. సో మొత్తం అన్నీ ఒక మీడియాలో వేసుకొని ఉంచుతారు. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 ఎగ్సే వచ్చాయి ఈ పేషెంట్కి, 10-15 ఎగ్స్ దాకా వచ్చాయి, హెల్దీగా ఉన్నాయి కూడా. సో ఇప్పుడు ఈ ఎగ్స్ చుట్టూ ఉన్న సెల్స్ మొత్తం వాళ్ళు తీసేసి అప్పుడు ఆ ఎగ్లోకి మనం స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఫర్టిలైజేషన్ చేస్తాం ఇక్సీ ప్రాసెస్ ద్వారా. ఆ ఎగ్స్ చుట్టూ ఉన్న సెల్స్ తీసేస్తుంది తను. సో ఇప్పుడు తను తీసిన ఎగ్స్ ఒక 2-3 అవర్స్ తర్వాత ఇక్సీ చేయడం జరుగుతుంది. సో ఇది మన ఇక్సీ మెషిన్. సో ఈ ఇక్సీ మెషిన్లో ఒక్కొక్క ఎగ్లోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తారు అండ్ ఆ తర్వాత మనకు బేబీస్ని ఇంక్యుబేటర్స్లో పెట్టడం జరుగుతుంది. సో 49 అన్ని సెంటర్స్లో కే సిస్టమ్ అని ఇంక్యుబేటర్స్ ఉంటాయండి. ఇది మోస్ట్ అడ్వాన్స్ ఇంక్యుబేటర్స్ అండ్ ఇలాంటి ఇంక్యుబేటర్స్లో చేస్తే చాలా మంచి ఎంబ్రియోస్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఏపీ తెలంగాణలో ఇలాంటి ఇంక్యుబేటర్స్ వాడేది కేవలం 49 హాస్పిటల్లో మాత్రమే. సో ఎంత మంచిగా మనం ల్యాబ్ మెయింటైన్ చేస్తే అంత బెటర్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంత టాప్ క్వాలిటీ ఎక్విప్మెంట్ తోటి మనం చేస్తున్నాం కాబట్టి మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సక్సెస్ రేట్ కన్నా ఎక్కువ సక్సెస్ రేటే మెయింటైన్ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ.